హాయ్, నవీనకి స్వాగతం. జననం మరణం ఈ మధ్యలో ఉన్నది జీవితం. అయితే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల వల్ల బలవన్మరణానికి పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, మనం ఎలా నివారించవచ్చు, ఒక సమాజంగా ఆలోచించాల్సిన తరుణం ఇది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ మనని భయపెడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆత్మహత్యల నివారణకి కౌన్సిలింగ్తో సహాయం చేయడానికి మరొక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వన్ లైఫ్ అనేటువంటి ఈ ఎన్జిఓ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, ఆత్మహత్యల నివారణ గురించి మనం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. వన్ లైఫ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఎన్జిఓ వర్కింగ్ టువర్డ్స్ సూసైడ్ ప్రివెన్షన్. అసలు ఇలాంటి ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏమేమి చేద్దామని అనుకుంటూ ప్రారంభించారు ఈ సంస్థని? మా అమ్మగారు సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవారు పంజగుట్ట కాలంలో మేము ఉన్నప్పుడు. దాని తర్వాత ఐ జాయిన్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్. ఆ మెడికల్ ప్రొఫెషన్లో చేసినప్పుడు పూర్ పీపుల్ పేషెంట్స్ని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడం, హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం అందరూ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఈ కొత్తగా దాని తర్వాత నేను క్యాటరింగ్ సర్వీస్ చేశాను. కొన్నాళ్ళు వరంగల్లో క్యాటరింగ్ సర్వీస్ చేశాను. అది చేసిన పూర్ ఫీడింగ్ అది చేసాను. స్పందన ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ వాళ్ళకి భోజనం పెట్టడం, ఎయిడ్స్ ఫర్ హోమ్ వాళ్ళకి పెట్టడం. దాని నుంచి నెక్స్ట్ పర్వేషన్ దీనిలోకి వచ్చింది. వీ హ్యావ్ టు డూ సమ్ సోషల్ సర్వీస్. వన్ లైఫ్ అనే ఎన్జిఓని స్థాపించిన ధ్యేయం ఏంటండి? ఏమేం చేద్దామని అనుకున్నారు? ఒక చీమ నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే చెట్టు మీద నుంచి ఒక బర్డ్ ఒక ఆకు వేసి సర్వైవ్ చేస్తుంది. దీన్ని తీసుకుని అట్లీస్ట్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా ఆత్మహత్య చేసుకునే దానికి తీసుకెళ్లకుండా నివారిద్దామని, ఒక చిన్న ఆపదలో ఉన్నవాడికి ఒక దారి చూపించడం, ఒక చిన్న మాట సహాయం చేస్తే దే విల్ పోస్ట్ పోన్ దిస్ థింగ్. దాంతో వీ కెన్ విన్ ఓవర్ ద పీపుల్. వన్ లైఫ్ అనే ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు ఆత్మహత్యలు అండ్ డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీరు ఈ దేశంలో ఉండరు, మీరు ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటారు, బట్ స్టిల్ యూ ఫౌండ్ దట్ ఈ కాజ్ ఇంపార్టెంట్ అని అనుకున్నారు. ఏమిటి మీ ప్రేరణ ఏంటి? మీకు ఎలా అనిపించింది ఇది స్టార్ట్ చేయాలని? సో మేము ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నామండి. సో వీ వర్ ట్రయింగ్ టు ఇక్కడ ఏమైనా సహాయం చేద్దామని ప్రయత్నిస్తున్నాం. ఏ ఫీల్డ్ వీ హ్యావ్ టు చూస్ అని సెర్చ్ చేస్తూ ఉండగా వీ హ్యావ్ ఫౌండ్ 2 వెరీ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2013 స్టాటిస్టిక్స్ ప్రకారం suicides in India 1,40,000 people are committing suicides. Second is road accidents. Even the same number of people are dying because of road accidents. So ఈ 2 subjects మాకు keen అనిపించాయి. So where we can save a life, ప్రాణాన్ని కాపాడచ్చు. So suicide is more achievable for us అని అనిపించింది. So we decided to start a suicide helpline which are there. ముంబైలో, కలకత్తాలో, బెంగళూరులో there are 24/7 suicide helplines. So అలాగా సిటీలోనే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో కూడా మొత్తం ఏపీ, తెలంగాణ స్ప్రెడ్ చేద్దామని. సో తర్వాత గీత గారు హూ హ్యాస్ 20 years ఆఫ్ కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మేము మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ స్కిల్స్ వాళ్ళ ద్వారా వి ఆర్ ట్రైయింగ్ టు. సో నారాయణ గారు, ప్రస్తుతం వన్ లైఫ్ ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తుంది అండ్ మీ హెల్ప్ లైన్ ఎక్కడ ఉంది అండ్ ఎవరెవరు కాల్ చేయొచ్చు? ఆల్ ఓవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, బోత్ డిస్ట్రిక్ట్. అన్ని డిస్ట్రిక్ట్ హెడ్స్లో అవర్ కౌన్సిలర్స్ ఆర్ దేర్. మన హెల్ప్ లైన్ ద్వారా ఫోన్ చేస్తే నియరెస్ట్ ప్లేస్కి వాళ్ళు అందరూ హైదరాబాద్ రాకుండా వీ కోఆర్డినేట్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్స్. అక్కడికి వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేవలం ఫోన్ ద్వారా మాత్రమే కాకుండా ఇన్ పర్సన్ కూడా కౌన్సిలింగ్కి రావచ్చు? ఫస్ట్ ఫోన్ ద్వారా అవుతుందండి. ఇఫ్ ఇట్ సెట్స్ ఓకే, ఆర్ అదర్వైజ్ దే విల్ కమ్ టు ద నియరెస్ట్ కౌన్సిలర్, వచ్చి ఆల్ ద ట్రీట్మెంట్ విల్ బి డూయింగ్. సో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కదా, ఒక కౌన్సిలర్స్ నెట్వర్క్ ప్రతి జిల్లాలోనూ? ప్రతి జిల్లాలో వీ హ్యావ్ నెట్వర్క్ నెట్. ఓకే, ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఎక్కడెక్కడండి ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మీ ప్రెజెన్స్ ఉంది ఇప్పుడు? సో ఇక్కడ ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ వరంగల్, నల్గొండ, కరీంనగర్. సో దీస్ ఆల్ ప్లేసెస్ వీ హ్యావ్ వన్ కౌన్సిలర్ ఇన్ ఇట్. ముందుగా వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో అసెస్ చేస్తాం. అసెస్ చేశాక ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ హై ఉన్నప్పుడు వీ విల్ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఫర్ పర్సనల్ కౌన్సిలింగ్. సో పర్సనల్ కౌన్సిలింగ్ వచ్చాక హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో 3 కౌన్సిలర్స్ ఉన్నారు. డిస్ట్రిక్ట్స్ అయితే నియరెస్ట్ కౌన్సిలర్ని చూసి వాళ్ళకి ట్యాగ్ చేసి ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి మళ్ళీ కనుక్కుంటూ అటు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని, అటు కౌన్సిలర్స్ని, వీళ్ళ కేసు ఒక్కొక్కటి ఫాలోఅప్ చేసుకుంటూ వీల్ ట్రై టు క్లోజ్ ఇట్. అసలు సూసైడ్కి అంత నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉండాలి, లేదా మానసికంగా చాలా కృంగిపోయి డిప్రెషన్కి గురై ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్లో హెల్ప్ లైన్ ఆశ్రయిస్తూ ఉన్నారండి? ఇప్పుడు వన్ లైఫ్కి కాల్స్ వచ్చిన కేసెస్ చూస్తే
ఒక 640 ఫోన్ కాల్స్ వరకు రిసీవ్ చేసుకున్నాము ర్యాండమ్గా చూస్తే. 60% కేసెస్లో మేజర్గా మేము చూసిన కారణాలు ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ఒకటి బాగా కనిపించాయండి. లవ్ ఫెయిల్యూర్స్ వల్ల స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. అండ్ రెండవది వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కాల్ చేస్తున్నారు. బేసిక్గా భర్త కానీ భార్య కానీ ఒకరికి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయిపోయి మేము ఉండలేకపోతున్నాము. రిలేషన్షిప్ అది. మూడవ కారణము డిప్రెస్డ్గా ఉంటున్నారు. అంటే కొన్ని కేసెస్ అయితే స్ట్రెస్ వల్ల దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డబ్బు ఒక సమస్యగా మారి మాకు ఇంకా బ్రతకాలని లేదు అన్నట్టుగా కాల్స్ చేస్తున్నారు. మీరేమో సహాయం చేస్తారని కూడా అడుగుతున్నారు, కానీ అది మనం చేసేది కాదు. ఇలా రకరకాల కేసెస్ చూస్తున్నాము. అసలు కౌన్సిలింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది? ఫోన్ చేసిన వెంటనే మీరు ఎలా ట్యాకిల్ చేయడం జరుగుతుంది? చాలాసార్లు కౌన్సిలింగ్ అంటే ఏమనుకుంటారు, సజెషన్స్ ఇస్తారు లేదా అడ్వైస్ ఇస్తారు అని అనుకుంటారు. బట్ అది నిజం కాదు. అది కౌన్సిలింగ్ అంటే ఇది ఒక కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్. ఇది అంటే చాలా గోప్యంగా ఉంచి మాట్లాడే పద్ధతి ఇది. అది ఒకటి మేము చాలా ఫాలో అవుతాం. ఫస్ట్ స్టేట్మెంట్ అది ఇస్తాం. ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు ఏది మాట్లాడినా కూడా మీ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతాం అనే విషయాన్ని ముందు క్లియర్గా చెప్తాం. అది వాళ్ళలో కాన్ఫిడెన్స్, ధైర్యం వస్తుంది మాతో మాట్లాడడానికి. దాని తర్వాత మేము ఇనీషియల్ క్వశ్చన్స్ అని అంటాం. అంటే ఏం లేదు, అసలు ఎన్ని రోజుల నుంచి మీరు ఎలా ఉన్నారు, కారణాలు ఏంటి, లేదా ఎంత ఫ్రీక్వెంట్గా, అంటే మేము ఇంటెన్సిటీని ముందు అసెస్ చేసుకోవడానికి, అంటే ఏ లెవెల్లో ఉన్నారని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఇనీషియల్గా. ఇది అంతా మనకు అర్థమైంది, ఇది అంటే నార్మల్ కేసు, అబవ్ నార్మల్, అంటే సీరియస్నెస్ ఉందా అని తర్వాత వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ కారణాలు అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే సమస్య యొక్క తీవ్రతని గ్రహించడానికి కొన్ని రకాలుగా కొన్ని స్కిల్స్ వాడి వాళ్ళ నుంచి సమస్యను రకరకాల యాంగిల్స్లో దాన్ని చూసే విధంగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మేము సమస్యను వాళ్ళు నిజమైన యాంగిల్లో చూసే విధంగా హెల్ప్ చేసి అప్పుడు వాళ్ళు దానికి సొల్యూషన్ చూసే విధంగా వాళ్ళ సొల్యూషన్ వాళ్ళే కనుక్కునేటట్టుగా హెల్ప్ చేస్తాం. స్వాతి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ మీరు ఆపరేట్ చేస్తున్నారు, అండ్ కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి కేసెస్ ఎదురయ్యాయి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నేను యాక్చువల్లీ మెదక్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను అండి. ఇప్పటిదాకా వచ్చిన కేసెస్లో ఎక్కువగా చూస్తే కనుక అన్ఎంప్లాయ్మెంట్, దానివల్ల సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మోస్ట్లీ డిప్రెస్డ్గానే వస్తారు, చాలా లో మూడ్తోని. సో ఇంకేం చేయలేను, నా దగ్గర ఇంకేం ఆప్షన్ లేదు, ఇంతేనా అని డోర్స్ క్లోజ్ అయిపోయి అన్న ఇదిలో వస్తారనమాట. సో అటువంటి టైంలో మోస్ట్ దే విల్ బి హ్యావింగ్ టనల్ విషన్, ఇంతగా చూస్తారనమాట. సో అటువంటి టైంలో మేము ఆ టనల్ విషన్ బ్రేక్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడము, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడము, అండ్ మేకింగ్ దెమ్ టు రియలైజ్ అసలు వాళ్ళ ఇష్యూ ఏంటి, నిజంగా అనుకున్నంత పెద్దగా ఉందా, సాల్వ్ చేసుకోవచ్చు అన్న యాంగిల్లో మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. నాకు ఒక కాల్ వచ్చింది. అంటే తను హౌస్ వైఫ్, ఆయగా వర్క్ చేస్తున్నారు, బట్ వాళ్ళ హస్బెండ్ ఎంఎన్సీలో వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళ డాటర్ తన మాట వినట్లేదు ఇంట్లో. సో నాకు ఎవరు లేరు అనే డిప్రెషన్, అండ్ ఆఫీస్లో గొడవలు, ఇవన్నిటి వల్ల నాకు ఇంకా లైఫ్ ఎండ్ చేసుకోవాలనే థాట్ ఉంది. ఫస్ట్ అసలు తన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు చెప్పాలంటే కూడా. నేను ఒక 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాను ఈ పొజిషన్లో ఉంటే అలా అన్న వ్యక్తి ఫైనల్గా కౌన్సిలింగ్ అంతా మాట్లాడేసరికి లాస్ట్లో మీలో ఉన్న పాజిటివ్స్ మీరు చూసుకోవట్లేదు అంతా రియలైజ్ చేశాక లాస్ట్ స్టేజ్లో నేను మీలాగా వర్క్ చేయొచ్చా, నాకు ఆపర్చునిటీ ఇస్తారా, ఐ వాంట్, అంటే నేను దీని నుంచి బయటపడాలి, సో నాకు ఒక ఆపర్చునిటీ ఇప్పించగలుగుతారా అని అడిగే పొజిషన్కి వచ్చారు. ఆ రోజున నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆమె లైఫ్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. వండర్ఫుల్. సో ఇట్స్ దట్ వన్ కాల్ విచ్ విల్ మేక్ అ డిఫరెన్స్ టు దట్ వన్ లైఫ్. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఇలా కాల్ చేయాలి, లేదా నేను ఇలా వచ్చి వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన పెంచుకోవడం, అవేర్నెస్ రావడంతోనే వస్తుంది. అవగాహనకి, అవేర్నెస్కి మీరు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నారు, అండ్ వన్ లైఫ్ని ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు? రోల్ అప్ ఫోల్డర్స్ అని కొన్ని చోట్ల పబ్లిసిటీ చేస్తున్నాం. బట్ మీ మీడియా ద్వారా లాస్ట్ టైం మేము ప్రెస్ రిలీజ్లో ఇచ్చినప్పుడు టీవీలో, పేపర్లో వచ్చి ఫ్రమ్ దేర్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ అస్. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి వాళ్ళకి మేము ప్రింట్అవుట్స్ అవి పంపించాం. అండ్ లెటర్ ఫ్రమ్ అవర్ సైడ్ టు పుట్ ద పోస్టర్ ఇన్ ద కాలేజెస్, ఎడ్యుకేషన్, మన ఐఐటి ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్లో వాటిలో వీ హ్యావ్ పోస్టెడ్ దిస్ థింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిజల్ట్స్.
వండర్ఫుల్ అండి. ఈ మానసిక సమస్యలు వచ్చినప్పుడు దానికి ఒక కాల్ చేస్తే ఎవరో సహాయం చేస్తారు అనే ఈ విషయం కూడా అవగాహన అనేది మెంటల్ హెల్త్ మీద చాలా తక్కువ ఉంది. ఇంకొకటి స్టిగ్మా కూడా అటాచ్ చేస్తున్నారు. ఎందుకంటే కాల్ చేస్తే ఏంటో, కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తే ఏంటి, మమ్మల్ని పిచ్చి అనుకుంటారా, ఇంకొకటి లేదా మ్యాడ్ అనుకుంటారా అని ఇలాంటివి ఉన్నాయి. అయితే మేము ముఖ్యంగా కాలేజెస్కి వెళ్తున్నాము. కాలేజెస్లో ఇప్పుడు వరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో మేము ట్విన్ సిటీస్లో కవర్ చేశాము. కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక 1 hour అవేర్నెస్ ఇస్తాము. అంటే రకరకాల సమస్యలు ఏంటి అనే విషయాన్ని చెప్తాము. ఇప్పుడు మనకు జనరల్గా ఇష్యూస్ చూస్తే ఒక 30 వరకు ఉంటాయండి. 30 వరకు జనరల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే డిప్రెషన్, సూసైడ్ కాకుండా కూడా కోపం వస్తుంది, యాంగ్జైటీ ఉంది, లేదా మేము డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము, ఎలా చదువు స్ట్రెస్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ అసలు చదువులో కూడా ఇప్పుడు మీకు తెలిసిందే, చదువులో చాలా స్ట్రెస్ ఉంది, అమ్మా నాన్న దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్, ఇన్స్టిట్యూషనల్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ సమస్యలను లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని అవగాహన చెప్పిన తర్వాత మా వన్ లైఫ్ నంబర్ని ఇంట్రడ్యూస్ చేస్తామండి. అక్కడి నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకటి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు మాకు అంటే తెలంగాణలో అయితే అన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో కూడా మన వన్ లైఫ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కౌన్సిలర్స్ని పంపించి. ఇంకా విమెన్ గ్రూప్స్ కూడా కొన్ని కవర్ చేశాము. ఈ మధ్య మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంలో ఒక 4-5 ప్రోగ్రామ్స్ని అంటే వేరే సంస్థ ద్వారా చేస్తూ మేము అక్కడికి వెళ్ళి మాట్లాడాము. నిజామాబాద్లో, నల్గొండలో, ఇక్కడ ఇంకొక 2-3 నియర్ బై డిస్ట్రిక్ట్స్లో కూడా మేము పేరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశామండి. ఒక్కొక్క ప్రోగ్రాంలో 1000 వరకు పేరెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి పిల్లల సమస్యల వల్ల కూడా చాలాసార్లు డిస్టర్బ్ అవుతుంటారు. అంటే పిల్లలే ముఖ్యం తల్లిదండ్రులకు, కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఒక 1000 అలా ఒక 3000 మంది పేరెంట్స్ కూడా ఈ నంబర్ని మేము ఇవ్వడం జరిగిందండి. వాలంటరీగా ఎవరన్నా వచ్చి మేము కూడా మా సేవల్ని మీకు ఇవ్వాలి, ఈ సంస్థలో మేము పాల్పంచుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంది? వాలంటీర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకుంటే మా దగ్గర ఫస్ట్ వాళ్ళకి ఒక బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని బేసిక్ తెలియాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి, ఎందుకంటే యాజ్ అన్ ఆర్గనైజేషన్ అందరూ ఒకే లెవెల్లో డీల్ చేయడం, ఒకేలాగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ పీపుల్, సో వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళకి ఫాలోఅప్ కాల్స్ ఇవ్వటము అలాంటివన్నీ చేస్తున్నాం. చాలా వాలంటీర్స్ కావాలి దీనికి. ఒక బేసిక్ లెవెల్లో మేము చేస్తున్నాం, బట్ టుమారో రేపు డిమాండ్ అనేది పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ డిమాండ్ని తట్టుకోవాలంటే గుడ్ వాలంటీర్స్ వస్తే వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తాం, డిఫరెంట్ లెవెల్స్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. న్యూస్ ఐటమ్ ఒకటి చూశాను వన్ లైఫ్ ఆర్గనైజేషన్ గురించి. సో నేను దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని నేను కూడా హెల్ప్ చేద్దాం, సో వాలంటీర్గా హెల్ప్ చేద్దాం అని చెప్పి నేను నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. లీగల్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి ఇది కొంచెం ఇంకా హెల్ప్ఫుల్గా ఉంది. నాకు ఫ్యామిలీ కేసెస్ ఎక్కువ వస్తాయి, డైవోర్స్ కేసెస్, తర్వాత అందరూ డిప్రెషను, సూసైడ్ కేసెస్ కూడా 1 or 2 కేసెస్ ఐ కౌన్సిల్ ఫర్ అవర్స్ టుగెదర్ వెరీ రీసెంట్లీ. బెంగళూరు నుంచి ఒక క్లయింట్ అనమాట, భర్త నెగ్లెక్ట్ చేస్తున్నాడు. టీనేజ్ గర్ల్ ఉంది, అమ్మాయి ఎక్కడ చదువుకుంటుంది, భర్త నెగ్లెక్ట్ చేస్తున్నాడు. నేను ఎందుకు బతకాలి, నన్ను భర్త కన్సిడర్ చేయటం లేదు, పట్టించుకోవటం లేదు, లేటుగా ఇంటికి వస్తున్నాడు, ఏం చేయాలి అంటే ఫస్ట్ నీకు ఉండే నెగిటివ్ టెండెన్సీలు ఏమన్నా ఉంటే ఫస్ట్ చెప్పు. అంటే నాకు బతకాలని లేదన్న, ఫస్ట్ ఈ స్టాప్ దట్ వన్, ఆ ఐడియా నీ మైండ్లోంచి తీసేయి. అంటే మీరు ఒకసారి వస్తే బాగుంటుందండి అని. నేను వస్తాను, అంతదాకా అట్లీస్ట్ యూ డిఫర్ దట్ ఐడియా అని చెప్పి ఆ అమ్మాయికి కాస్త మోటివేట్ చేసి ధైర్యం చెప్పాను. షీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెసివ్ మూడ్. నవ్ ఇప్పుడు నేను ఆ అమ్మాయిని ఫాలో అప్ చేస్తుంటే జస్ట్ నాకు అనిపిస్తుంది షీ హ్యాస్ బికమ్ వెరీ నార్మల్ లేడీ. నార్మల్గా ఏంటంటే సోషల్ మింగ్లింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎవరైనా మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళు ఎలా ఉన్నారు అని మళ్ళీ చూడడం, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి స్పందిస్తారా? ఆర్ దే వెరీ హ్యాపీ విత్ దట్ ఫీడ్బ్యాక్ కాల్? చాలా సంతోషంగా ఉన్నారండి. ఫస్ట్ మాకు కాల్ వచ్చినప్పుడు మా దగ్గర రికార్డ్ అయిపోతుంది. ఇట్స్ 24 hour హెల్ప్ లైన్. సో ఒకసారి కాల్ చేశాక మేము వాళ్ళ డీటెయిల్స్ని పెట్టుకొని ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్కి మేము రిఫర్ చేస్తాము. రిఫరెన్స్ అయ్యాక మళ్ళీ మేము డాక్టర్ గారితో పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కుంటామండి, ఎలా ఉంది, ఏ లెవెల్లో ఉంది అన్నది వాళ్ళు అసెస్ చేసినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి పర్సనల్గా కాల్ చేస్తాం. ఎవ్రీ వీక్ మాకు ఫాలోఅప్ కాల్ ఉంటుంది. సో అలాగా ఫాలోఅప్ కాల్స్ చేశాక నాకు రీసెంట్గా నిన్న ఒక కాల్ వచ్చిందండి. నేను ఖమ్మంలో ఒక కేసు నేనే పర్సనల్గా మాట్లాడాను. ఆవిడ మళ్ళీ నాకు నిన్న కాల్ చేసి మీరు చెప్పిన టిప్స్ నేను ఫాలో అయ్యానండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో అని కాల్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ద రెస్పాన్స్ ఇస్ చాలా బాగుంది. యాక్చువల్లీ గీత గారు, కౌన్సిలింగ్ అనేది కేవలం ఒక రోజు జరిగేది కాదు, ఒక గంటలో జరిగేది కాదు. ఇట్స్ అ ప్రాసెస్. ఎస్పెషలీ సూసైడల్ టెండెన్సీస్ వచ్చిన తర్వాత
అవి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, సమాజంలో ఉన్న మిగతా వాళ్ళు ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయొచ్చు? చాలాసార్లు సూసైడ్ అనేది ఒక క్షణంలో జరిగిపోతుంది, ఇంపల్సివ్గా చేసుకుంటారు అని అనుకుంటుంటారు. అది ఒక అపోహ అంటాను నేను. సూసైడ్ అనేది అది ఇన్స్టెంట్గా జరిగేది కాదు. అది కొంత అక్యుములేట్ అయ్యి, అంటే కొన్ని రోజుల నుంచి కొన్ని ట్రిగ్గర్స్, కొన్ని కారణాల వల్ల అలా పేరుకొని పోయిన తర్వాత ఒక స్టేజ్లో ఇంకా నేను భరించలేను అనేటప్పుడు అలా చేస్తారు. అయితే మనం ఈ టెండెన్సీ, సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు, అంటే నా జీవితం ఇంకా వద్దు అన్న వాళ్ళలో 4 రకాల సిమ్టమ్స్ గమనించవచ్చు. అమ్మ నాన్న కావచ్చు, టీచర్స్ కావచ్చు, వర్త్లెస్ ఫీలింగ్ ఒకటి, హోప్లెస్ ఫీలింగ్ ఒకటి, ఇంకోటి డిప్రెస్డ్, లో మూడ్. ఇనిషియల్ స్టేజ్లోనే ఈ సిగ్నల్ మనం గమనించాలి. సిగ్నల్స్ గమనించవచ్చు. అయితే సిగ్నల్స్ అనేవి 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటి వర్బల్ సిగ్నల్స్ ఇస్తారు, నోటి ద్వారా చెప్తారు, నాకు ఇంక ఉండాలని లేదురా, గుడ్ బై రా, నేను మీకు కనిపించనేమో, రేపు ఉండనేమో, ఇలా వర్బల్ సిగ్నల్స్ ఇస్తారు. ఇంకొకటి రైటింగ్లో ఇస్తారు, కమ్యూనికేట్ చేస్తారు, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, ట్విట్టర్లో దాంట్లో పెడుతుంటారు, నోట్స్లో పెట్టుకుంటారు. సో రైటింగ్లో కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఏం వదలలేదు అంటారు కొంతమంది కొన్ని కేసెస్లో. నేనంటాను సిగ్నల్స్ ఉంటాయండి ఖచ్చితంగా, మనం గమనిస్తే అవి కనిపిస్తాయి. ఇంకొకటి బాడీ కూడా, పోస్చర్ కూడా గమనించవచ్చు మీరు. ఎందుకంటే సూసైడల్ టెండెన్సీస్ కానీ డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోరు, షోల్డర్స్ డౌన్ ఉంటాయి, ఐస్ కిందకి చూస్తారు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడ, ఐ కాంటాక్ట్ని వాళ్ళు తప్పిస్తారు. ఇలాంటివన్నీ అమ్మ నాన్న గమనించాలి. నాకు లోన్లీగా ఉండాలనిపిస్తుంది నాన్న, నేను ఒక్కనే ఉంటానని. ఒక క్లాసిక్ కేసు ఉంది, అంటే నేను కళ్ళతో చూసాను ఆ కేసుని, కానీ నేను సేవ్ చేయలేకపోయినా. అది ఐ ఫీల్ సారీ ఫర్ ద కేస్, బట్ సారీ ఫీల్ అవ్వకూడదు కౌన్సిలర్స్, ఎందుకంటే నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను కానీ దక్కలేదు. ఆ కేసులో ప్యూర్గా మీరు అన్నట్టుగా నోటి నుంచి చెప్పాడు ఆ అబ్బాయి, నేను అందరితో ఉండాలనిపించట్లేదు, నాకు మనుషులకి దూరంగా ఉండాలని ఉంది నాకు అని నోటి నుంచి చెప్పాడు. కానీ గమనించలేకపోయే పేరెంట్స్. కేసు వచ్చినా కూడా మళ్ళీ అంటే ఏమవుతుందండి అంటే ఒకసారి వస్తారు, రెండవసారి రారు, కొన్నిసార్లు కంటిన్యూ చేయరు కౌన్సిలింగ్. దాని ద్వారా కూడా కొన్ని కేసెస్ పోతాయి. వాలంటరీ సర్వీస్కి మీరు ముందుకు వచ్చినప్పుడు వన్ లైఫ్ ద్వారా మీరు ఎవరెవరిని రీచ్ అవుట్ అవ్వాలనుకున్నారు అండ్ మీకు ఎంత సంతృప్తిగా ఉంది? నేను వరంగల్లో ఉంటున్నాను. సైకాలజీ స్టూడెంట్ని గూగుల్లో ర్యాండమ్గా సైకాలజీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు వన్ లైఫ్ వెబ్సైట్ గురించి, అంటే వన్ లైఫ్ ఆర్గనైజేషన్ గురించి చూశాను. దాంట్లోకి వెళ్ళి వాలంటీర్ ఉంది, జస్ట్ క్యాజువల్గా ఫిల్ చేశాను. సర్లే ఎవరు కాల్ చేస్తారు అనుకున్నాను. అదే నైట్ రోజు సార్ కాల్ చేస్తారు, సార్ కాల్ చేశారు. సో చేస్తావా అమ్మాయి, నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎస్ సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. నెక్స్ట్ డే నుంచి కాల్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. డైలీ 4 to 5 కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి సూసైడల్ టెండెన్సీ ఉందంటే లైఫ్ లాంగ్ అది వాళ్ళతో ఉంటుంది, వాళ్ళని ఎప్పుడు కాపలా కాసుకుంటూ ఉండాలి అనేది ఒక నాకు అర్థమైన విషయం. క్లాసిక్ కేస్గా మీరు ఇందాక కూడా చెప్పారు, బట్ మనందరికీ తెలిసిన నటుడు ఉదయ్ కిరణ్ గారు ఇదే నవీనలో మేము సూసైడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ధైర్యంగా ఇలాగే నా పక్కనకు వచ్చి కూర్చుని, నేను ఒకప్పుడు డిప్రెషన్లో ఉన్నాను, సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, బట్ ఐ యామ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ యామ్ గివింగ్ అ కాల్, నేను మీ అందరికీ ఇస్తున్న పిలుపు, నేను ఇంకా సూసైడ్ చేసుకోను, జీవితం చాలా ఉంది అని చాలా పాజిటివ్గా మాట్లాడాడు. తన కౌన్సిలింగ్ సెషన్స్, తన ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఒక 6 ఏళ్ల తర్వాత అదే సూసైడ్కి బలైపోవడం చూసాం. అంటే ఒక కేసులో మనకి ఈ ఉదయ్ కిరణ్స్ కేసు క్లాసిక్గా కనిపిస్తుంది ఏంటంటే సూసైడల్ టెండెన్సీ ఉన్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా కాపలా కాచుకుంటూ కూర్చోవాలి అని. గీత గారు, ఇలాంటి కేసెస్ని మనం ఏం చేయాలి? అంటే ఈ టెండెన్సీ ఎందుకు వస్తుందని చూస్తే వర్త్లెస్నెస్, హోప్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వస్తుందండి. అందుకని ఆ కేసులో చాలాసార్లు ఆ బిహేవియర్నే చూస్తారు, వాళ్ళు ఆ టెండెన్సీని చూస్తారు, కానీ కారణాలు గమనించరు. నేనేమంటానంటే మనం కారణాలను నలిఫై చేస్తూ పోవాలి, అంటే ఆ కారణాలను మనము సవరిస్తూ పోవాలి. సూసైడ్ సిగ్నల్స్ మీద అవగాహన పెరగాలి. తర్వాత వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అనేది పెంచాలి. సమస్య వచ్చినప్పుడు మనం అప్పుడు అంటే ఫిష్ ఇవ్వడం కాదు, ఫిషింగ్ నేర్పించాలి. సూసైడ్ కేసులో కూడా అంతే, ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎలా డీల్ చేయాలనేది. ఇప్పుడు వాలంటీర్స్ ట్రైనింగ్ కూడా సార్ చెప్పినట్టు ఈ 2 days ట్రైనింగ్లో కూడా మేము అలాగే అనమాట వాలంటీర్స్కి ఈ టెక్నిక్స్ నేర్పిస్తామండి. అంటే ఒక మనిషిలో మార్పు రావాలంటే 3 రకాలుగా మార్పు వస్తుంది. ఒకటి, వాళ్ళ ప్రవర్తన మారాలి, బిహేవియరల్ చేంజెస్ రావాలి. రెండవది, వాళ్ళ ఆలోచనలు మారాలి. మూడవది, వాళ్ళ ఒక ఎమోషన్స్ మారాలి. అంటే నేనేమన్నా అన్నాను, మీరు తొందరగా ఫీల్ అయిపోయారనుకోండి, యూఆర్ సెన్సిటివ్. సో నేనేమంటాను మిమ్మల్ని, బీ ఎ కోకోనట్ అని 3 సార్లు చెప్పాను అనుకోండి, మీకు మళ్ళీ ఒకసారి సెన్సిటివిటీ వచ్చినప్పుడు బీ ఎ కోకోనట్ అనేది మైండ్లోకి రావాలి. దిస్ ఇస్ హౌ వి వర్క్ విత్ ద క్లయింట్. సో చిన్న చిన్న టిప్స్ వాళ్ళకు లైఫ్ లాంగ్ సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఎలా తీసుకోవాలనేది నేర్పించడం జరుగుతుంది. సో కేర్ గివర్, సమాజం, తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరికీ కూడా ఇందులో ఒక పెద్ద పాత్ర ఉందని మనకు అర్థమవుతోంది. ఈ వన్ లైఫ్ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళాలని మీ ఆలోచన అండ్ ఎక్స్పాన్షన్ ఆలోచనలు ఉన్నాయా? మీకు ఫండింగ్ ఎలా జరుగుతుంది? డొనేషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? ఫండింగ్ అంటే ప్రస్తుతం మేము 3 ఫ్రెండ్స్ ఉన్నాం. మా ఓన్ పర్సనల్ సేవింగ్స్లోంచి మేము దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం.
ఫస్ట్ ఏంటంటే దిస్ షుడ్ బి ఓన్లీ కొంతవరకు మేము చేయగలుగుతాం. తర్వాత ఈ సంస్థ అనేది దాని అంతగా రన్ అయ్యేటట్టుగా చేయాలి. ఫస్ట్ థింగ్ అది. తర్వాత అవేర్నెస్ పెంచాలి. సో జనాలకి కౌన్సిలింగ్ తీసుకోవడం అంటే ఒక స్టిగ్మా ఉండిపోయింది. సో ఆ స్టిగ్మా అవేర్నెస్ ఒకటి చేస్తే, ఓకే కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ రాంగ్, అది జనాలకి ఫస్ట్ అవేర్నెస్ వచ్చాక, సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ రీచబుల్గా ఉండేటట్టుగా అవైలబుల్గా చేయటం అనేది థర్డ్ స్టెప్. ఒక మనిషి ఆలోచన ఈరోజు 1 లైఫ్ని స్థాపించేలా చేస్తుంది. 10 మంది కంట్రిబ్యూషన్ 1 లైఫ్ని నడిపిస్తుంది. 100 మంది 1 లైఫ్ని 10 సంవత్సరాలు నడిపించగలరు. అందరూ కనుక కంట్రిబ్యూట్ చేస్తే, అందరం కనుక సూసైడ్ సిగ్నల్స్ని అండ్ దెన్ మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ డిప్రెస్డ్ పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగితే అమూల్యమైన జీవితాలని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. 1 లైఫ్ అనేటువంటి ఈ స్వచ్ఛంద సంస్థకి ఇందులో పాల్పంచుకుంటున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇది ఈరోజు నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి. మా చిరునామా నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నెంబర్ 97, రోడ్ నెంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.net. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.com. తిరిగి వచ్చే వారం నవీనలో మరో అంశంతో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్తే.